హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నాకు నిన్నటి నుంచి ఫీవర్ అండి. అస్సలు ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నమాట. అసలు చాలా నీరసంగా ఉంది. ఇంక ప్రొద్దుట లేవలేనేమో, ఇంకా టిఫిన్ అందరికీ చేసి పెట్టలేనేమో అని అనిపించింది. ఇంకా అలాగే ఉంది. కాకపోతే ఇంకా లేకపోతే ఇంక వీళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఇంక ప్రొద్దుటే ఇంక లేచి అయితే ఇంక ఇడ్లీ వేసేసాను. ఇంకా చూసారా గిన్నెలన్నీ టిఫిన్ తిన్న తర్వాత చాలా అయిపోయినాయి కదా. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఏంటంటే బాగా నీరసం అనిపించింది. ఇంకా కాసేపు పడుకుని ఇంకా నిద్ర పట్టేసింది. ఇంక లేవలేకపోతున్నాను అనమాట. అంత నీరసంగా ఉంది. ఇంకా మనం లేకపోతే ఇంకా అసలు ఒక్క పని అవ్వదు కదా. ఇంకా ఇంట్లో ఇంకా లేడీస్కి బాగున్నా బాగోకపోయినా లేచి ఇంక అన్నీ చక్కపెట్టాలి. లేకపోతే ఇంట్లో అందరూ ఇబ్బంది అయిపోతారు. ఇంకా అందుకని లేచి ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంకా అవన్నీ టిఫిన్ తిన్నవన్నీ ఇంకా నీట్గా కడిగేస్తున్నాను. డిష్ వాషర్ ఉంది. కాకపోతే ఏంటంటే మార్నింగ్ టిఫిన్ తిన్నవన్నీ ఇంకా ఇలా కడిగేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువైపోతాయి. సాయంకాలం వరకు అవన్నీ ఉంచి నైట్ వేసేటప్పటికి ఎక్కువైపోతాయి. అది కాకపోయినా ఇప్పుడు నాకు చేసే పనికి కొంచెం అడ్డుగా ఉంటాయని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఆ గిన్నెలైతే ఇలా కడిగేసుకుంటాను. ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసినవి, ఇంకా నైట్ డిన్నర్ చేసినవి అన్నీ కలిపి డిష్ వాషర్లో వేస్తాను అనమాట. ఒక్కోసారి బాగా ఎక్కువ ఉన్నాయంటే కొన్ని కడగడం, కొన్ని ఇందులో వేయడం ఎందుకని చెప్పేసి అన్నీ ఇంకా కడిగేస్తాను. ఇంకా మళ్ళీ డబుల్ పని వేస్తే ఇందులోనే వేయాలి, లేదంటే ఇంకా కడిగేసుకోవాలి. నాకు ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉంది, అందుకోసం అని చెప్పేసి డిష్ వాషర్ తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే నేను ఇలా చేతితో కడగడానికి ఇష్టపడతాను. ఇంకా అసలు అంటే డాక్టర్ గారు చెప్పారు అస్సలు పని చేయకూడదు ఇలాగా. ఆ షింక్ దగ్గర మనం ఇలా వంగి కడుగుతాం కదా, దానివల్ల బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువైపోయేది మాట నాకు వచ్చేసి. ఇంకా నువ్వు అసలు ఇలాగా పనులు అవి చేయకూడదని చెప్పారని చెప్పి అప్పటికప్పుడు తీసుకున్నాం, డిష్ వాషర్ తీసుకున్నాం. కానీ ఏంటంటే నైట్ అంతా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే వేస్తాను. కొంచెం కొంచెం ఉంటే ఇలా కడిగేస్తాను, ఎందుకంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రొయ్యలు అవి తీసుకున్నాను, రొయ్యలు అవన్నీ చెయ్యాలన్నమాట. ఇంక అన్నీ ఖాళీ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఉండగా మనం మళ్ళీ రొయ్యలు కడిగిన నీళ్ళు అన్నీ మళ్ళీ ఆ ప్లేట్లో పడితే చిరాగ్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్ ప్లేట్లు అవి ఇంకా అవైతే ముందు క్లియర్ చేసేసుకుంటున్నాను నేను వచ్చేసి. ఇంకా విపరీతమైన తలపోటు వచ్చేస్తుందన్నమాట. నిన్నైతే ఇంకా సాయంకాలం ఫీవర్ చాలా ఎక్కువైపోయింది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళైతే 2 ఇంజక్షన్లు అయితే చేయించారు. జ్వరం ఎలా ఉన్నా నాకు ఇంజక్షన్ అంటే చిన్నప్పటి నుంచి భయం అన్నమాట. నాకు చాలా భయం. ఇంకా మా నాన్నగారు హాస్పిటల్కి ఎప్పుడన్నా బాగోలేనప్పుడు తీసుకెళ్ళినా హాస్పిటల్కి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారిని వదిలేసి ఇంటికి వచ్చేసేదాన్ని. అంత భయం, ఇప్పటికే భయం నాకు పోలేదు. నేను అస్సలు ఇంజక్షన్ చేయించుకోనమాట. ఎంత బాగోకపోయినా పర్వాలేదు కానీ ఇంజక్షన్ మాత్రం చేయించుకోను. కానీ ఇంట్లో వాళ్ళు ఊరుకోలేదు, బలవంతంగా తీసుకెళ్ళైతే ఇంజక్షన్ అయితే చేయించారు. ఆ చెయ్యి ఈ చెయ్యి 2 కూడా చాలా నొప్పిగా ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా పని అంతా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరు పని చేసినా నాకు నచ్చదన్నమాట. నా పని నేనే చేసుకోవాలి, అప్పుడే నాకు నచ్చుతుంది. అలా అని వాళ్ళు సరిగ్గా చేయరని కాదు, వాళ్ళు బాగా చేసినా కూడా ఏంటంటే ఇంకా నాకు అలవాటైపోయింది. ఇంకా నాకు నా పని నేను చేసుకుంటే నాకు నీట్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా అవన్నీ క్లియర్ చేస్తాను కదా. ఇంకా వంటకైతే రెడీ చేస్తున్నాను. ఇంకా రొయ్యలు చేసే ముందు ఏంటంటే నేను ఇంకా కాయగూరలు కట్ చేసేసుకుని ఇంకా రెడీగా పెట్టేసుకుంటాను. ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేస్తాను. ఆ తర్వాతనే రొయ్యలు చేస్తాను. మళ్ళీ రొయ్యలు చేసి ఇవన్నీ చేయాలంటే ఆ నీసు చేతులతో కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి ముందుగానే ఇలా నేను రెడీ చేసుకుంటాను. ఆల్రెడీ నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుసు, ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పున్నాను. ఇంకా వంకాయలు అయితే మొన్న తీసుకున్నాము. ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. అసలు అప్పటి నుంచి రేపు వండుదాం అలాగని చెప్పేసి ఇదిగో కొంచెం అయితే అవి అంత ఫ్రెష్గా లేవన్నమాట. అంటే రెండో రోజుకి మూడో రోజు కొంచెం డ్రై అయిపోయినట్టు అయిపోతాయి కదా, అలా అయిపోయింది. అలా అంటే మరి పాడైపోలేదు, మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఫ్రెష్గా తెచ్చినప్పుడు వండలేదే అన్న బాధ నాకు. నేనేంటంటే రొయ్యలు వేసుకుని వండుదాం అని చెప్పి వెయిట్ చేశాను. తీరా చూస్తే ఎప్పుడు రొయ్యలు తీసుకొచ్చినా కొంచెం చిన్న రొయ్యలు తీసుకొస్తుంది. అది నాకు నచ్చలేదు. కొంచెం పెద్దగా ఉంటే బాగుండు కదా అనిపించింది. ఈరోజు నాకు బాగోలేదు. ఈరోజైతే పెద్ద రొయ్యలు తీసుకొచ్చింది. ఇంకా ఈ వంకాయలు చూస్తే పాడైపోతాయి ఈరోజు వండకపోతే అని చెప్పి ఇంక రొయ్యలు కూడా ఇంకా బాగోపోయినా కూడా ఇంకా రొయ్యలు తీసుకున్నాను. పెద్ద రొయ్యలే తీసుకున్నానులే. ఆ పెద్ద రొయ్యలు ఏంటంటే కొంచెం 4 రొయ్యలు వేసుకున్నా
బావుంటది. చిన్న రొయ్యలు ఇంకా ఎన్నేసుకున్నా అసలు మన పంటి కింద పడదు. పైగా మనకు పని కూడా ఎక్కువైపోద్ది కదా అని చెప్పేసి ఒక 4, 5 పెద్ద రొయ్యలైతే తీసేసుకున్నాను. ఎందుకంటే మనకి కాయగూరలో ఏదోకటి తోడెయ్యాలి కదా! ఏంటంటారు అడ్డమెయ్యాలి కదా! అలాగా అని చెప్పేసి ఇంకా రొయ్యలైతే తీసేసుకున్నాను. ఇంక ఉప్పు నీటిలో అయితే వేసేస్తున్నాను. ఇంకా పక్కన వెనకాల స్టాండ్ పెట్టాను చూసారు కదా! ఆ స్టాండ్‌లోనే అన్నీ నేను ఇప్పుడు ఈ వంటవి సంబంధించినవన్నీ అక్కడే పెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం ఈజీగా ఉంటది కదా! ప్రతిరోజు వీడియో చేయడానికి, తీసుకోవడానికి అన్నీ ఈజీగా ఉంటాయని చెప్పేసి నేను అలా పెట్టేసాను. ఇప్పుడైతే బియ్యం కడిగేసి అయితే ఇంక పెట్టేస్తున్నాను. ఇంక ఈ రైస్ పెట్టేసి ఏంటంటే ఇంకా కొలత నీళ్ళు వేసేసి పెట్టేస్తాను. ఎందుకంటే నాకు వార్చడం రాదనమాట. కుక్కర్‌లోదేమో తినరు. ఇంకెలాగా కొలతగా నీళ్ళేసి పెట్టేస్తున్నాను. అక్కడ రైస్ పెట్టేసాను కదా! అది అయ్యేలోగా ఇక్కడ రొయ్యలైతే చేసేసుకుంటున్నాననమాట. కొంచెం చక్కగా పెద్దగా ఉన్నాయి. మహా అయితే ఒక 10, 15 రొయ్యలుంటాయేమో. పెద్దగా ఉన్నాయి కనుక కొంచెం తక్కువనే వస్తాయి కదా! ఇంకా పర్వాలేదు. మనకి రొయ్య టేస్ట్ తగులితే చాలండి కూరలో. మనం చక్కగా తినేయచ్చు. ఇంక నాకైతే విపరీతమైన తలపోటొచ్చేస్తుంది. ఎలా పని చేస్తున్నానో నాకే తెలీదు. ఇంకంతా చేసేస్తున్నాను. కొంచెం తొందరగా అన్నీ చేసేసి ఇంకా పడుకుందాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. అలా అసలా నిద్ర పట్టదు. కాకపోతే ఈ తలపోటు వలన ఏమో నాకు కొంచెం మత్తుగా అనిపిస్తుంది. ఇంక అందుకని చెప్పేసి ఇంక అన్నీ తొందరగా ముగించేసుకుంటున్నాను. చేపలొచ్చేసి ఆవిడేమో చేపలు తీసుకుంటలేదని ఈ మధ్య కాలంలో మీకు చేపల కూర ఏం కనిపించట్లేదు కదా! నా వీడియోలో నేను తీసుకుంటలేదన్నమాట ఎక్కువగా. ఎందుకంటే ఇంకా చేపలు అక్కడ బయట మోరీలో చేస్తదామె. చేసి ఇంకా ఎక్కడ తుక్కు అక్కడే ఉంచేసి ఇంకా అక్కడ చేపలు చేస్తే అదంతా అయిపోతదన్నమాట. ఆ దారంతా ఇంకా నీచు వాసన వచ్చేస్తది. ఇంక మళ్ళీ తనెళ్ళిన తర్వాత నాకైతే బోలెడు పని. మళ్ళీ ఫినాయిల్ వేసి, డెటాయిల్ వేసి, అలా వేసి అవన్నీ కడిగి అన్నీ చేసినప్పటికి నాకైతే బాబోయ్! చేపలు తీసుకుంటే ఇంత పనుంటుందా అని చెప్పేసి ఇంక నేను ఇంకొన్ని రోజులేం తీసుకుంటలేదు. ఆవిడేమో ఫీల్ అయిపోతుంది. చేపలు తీసుకుంటలేదు ఏంటమ్మా అనేసి. ఓపిక ఉండాలి కదా చేసుకోవడానికి అని చెప్పేసి అయితే ఇంక నేను తీసుకుంటలేదు. పైగా ఈ ఎండలకి ఎలా చెమటలు పట్టేస్తున్నాయి చూసారు కదా! ఇంక అందుకని చెప్పేసి ఇంక అస్సలు చేపలే తీసుకుంటలేదు. మళ్ళీ అన్ని రోజుల తర్వాత ఇప్పుడు రొయ్యలు తీసుకున్నాననమాట. కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా ఎక్కువ రొయ్యలు పెట్టేస్తుందా, వద్దు నాకు అసలే బాలేదు. ఏదో అందులో కొంచెం వేస్తే టేస్ట్ బావుంటది కదా అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను. "నువ్వు మళ్ళీ ఇంకా ఎక్కువ తీసుకో అని చెప్తావు. నాకు చాలు ఈ రొయ్యలు చాలు" అని చెప్పేసి అయితే ఇదిగో రొయ్యలన్నీ శుభ్రంగా చేసేసి అయితే కడిగేసి ఒక కోపలో వేసేసుకున్నాను. మనం రొయ్యలు చేసేసిన తర్వాత ఆ గిన్నె కూడా చక్కగా మళ్ళీ మనం ఆ తుక్కు పడేసి మళ్ళీ అందులోనే రొయ్యలు కడగాలనుకుంటే కనుక మళ్ళీ మనం అది సబ్బుతో కడిగేసిన తర్వాతే మళ్ళీ అప్పుడు కడగాలి. లేదంటే ఒకలాంటి నీచు స్మెల్ కూడా రొయ్యలకి పట్టేస్తది. ఆ తర్వాత మనం ఆ సింక్‌లోనే హ్యాండ్ వాష్ చేసుకున్నట్లయితే ఇంకా ఆ స్మెల్ కూడా పోతదనమాట. లేతే ఆ సింక్ వాసన వస్తది కదా! మనం ఏంటంటే వాష్ బేసిన్‌లో కడుక్కుంటాం. అలా కాకుండా ఆ సింక్‌లోనే కొంచెం హ్యాండ్ వాష్ చేసేసుకుంటే ఏంటంటే నీచు స్మెల్ అది పోతది. ఇంకిక్కడైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఆ పక్కనైతే రైస్ కూడా అయిపోవచ్చింది. ఇంక ఈ పక్కనైతే ఇంక కూర కూడా తాలింపు పెట్టేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఇది చాలా బావుంటది. ఎంత సింపుల్‌గా వండుకున్నా కూడా ఇంకా వంకాయ రొయ్యలనేది చాలా బావుంటది. నాకు చాలా ఇష్టం. ఈరోజు తినేలాగా కూడా లేదు నాకు. అంత తలపోటొచ్చేస్తుంది మెయిన్. ఇంక తలపోటొస్తే మనకు అర్థమైపోద్ది. తలపోటు ఎప్పుడైతే ఎక్కువొచ్చిందో మనకి జ్వరం బాగా ఫుల్లుగా ఉన్నట్లు లెక్కమాట. నాకైతే ఒళ్ళు కాలిపోతుంది. పైగా తలపోటొచ్చేస్తుంది. రైస్ తింటానో లేదో కూడా నాకైతే తెలీదు. కాకపోతే ఇంక అందరి కోసమైతే ఇంక వండేస్తున్నాను. వంట చేయొద్దు, బయట నుంచి తీసుకొచ్చేస్తాను అని అంటారు. కాకపోతే నేను అసల తినను, బయట ఫుడ్ తినను. బాగోలేనప్పుడు అసలే తినకూడదు. కొంచెం ఇంట్లో పెరుగన్నం తిన్నా పర్వాలేదు, గెంజన్నం తిన్నా పర్వాలేదు కానీ బాలేనప్పుడు ఎండాకాలం అస్సలు బయట నుంచి నేను ఎక్కువ శాతం బయట ఫుడ్ తినను. ఒకవేళ ఇంక తప్పదు అంటే తినడం తప్పదు తప్పితే నేను అసలు ఇంట్లో రెడీ చేయడానికి నేను చూస్తానన్నమాట. ఇంకా అలాగైతే ఇంక లేచైతే ఇంక చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా అందరి కోసం ఆలోచించి అయితే లేచి చేస్తున్నాను. అమ్మయితే వద్దు నేనొచ్చి హెల్ప్ చేస్తాను అనేసి అన్నది. ఇంక వాళ్ళతో హెల్ప్ ఇంక మనం ఏం చేయించుకుంటాం. వాళ్ళే పాపం ఎండకి అసలు తట్టుకోలేక వాళ్ళే నీరసంగా ఉన్నారు. నేనేంటంటే ఎంత బాగోపోయినా ఎవరిని ఇబ్బంది పెట్టనమాట.
ఇంక నేనే ఎంత కష్టమైనా నేనే లేచి ఇంక అన్ని పనులు చేసేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇంక నిన్నైతే చాలా వర్షం పడిందండి యానంలో వచ్చేసి మరి. మీరున్న చోట వర్షం పడిందో లేదో తెలీదు. మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక డైలాగ్ అయితే చెప్పాలి. వర్షం ఇక్కడే పడుతున్నావా? అందరూ ఉన్న చోట పడుతున్నావా అని అడగాలి. అలాగ అనిపించింది నాకు నిన్నైతే. మా యానంలోనే పడిందా? అన్ని ఊర్లో పడిందా? అని అనిపించింది. ఇక్కడైతే అన్నీ ఉల్లిపాయలు వేయించేసి కూర కూడా చెప్పేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయలు వేయించేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా అన్నీ వేయించేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వంకాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. చాలా వరకు అలానే ఉడికిపోవాలన్నమాట. మూత పెట్టేస్తే అదే ఉడికిపోతుంది. ఇందులో ఎటువంటి మసాలా లేకపోయినా కూడా కూర భలే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే కొంచెం రొయ్యలు వేసుకుంటున్నాం కనుక నీచు స్మెల్ లేకుండా దానికోసమని అది వేస్తున్నాం. అది వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అలా కలిపేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది అడుగు పట్టకుండా. లాస్ట్గా వచ్చేసి కూర దగ్గరికి వచ్చేసింది అనిపించుకున్న తర్వాతనే కారం అయితే వేసుకోవాలి. ఇది భలే ఆవకాయ పచ్చడిలా ఉంటుంది. నాకు ఎప్పుడు వంకాయ కూర వండినా నాకు ఆవకాయ పచ్చడిలాగే అనిపిస్తుంది అన్నమాట. నాకు అంత నచ్చుతుంది. చక్కగా జ్వరం తగ్గిపోవాలి, తలపోటు తగ్గిపోవాలి, నేను ఈ కూర వేసుకొని తినాలి అని మనసులో అనుకుంటున్నాను. కానీ అసలు ఓపిక అయితే లేదు. నాకేం తినాలనిపించట్లేదు అన్నమాట ఫీవర్ మీద. మనకి అలా కూర చూడగానే నోరు ఊరుతుంది. కాకపోతే ఆ జ్వరం మీద తినబుద్ధి కాదన్నమాట. ఇక్కడైతే కొంచెం చింతపండు కొంచెం అంటే కొంచెం నానపెట్టయితే పెట్టేసుకున్నాను. కూర అయితే దగ్గర పడిపోయింది చూసారు కదా. కొంచెం చింతపండు అయితే వేసేస్తున్నాను. కూర అయితే భలే బాగుంటుంది ఇలాగా. ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా ఇలా కూడా సింపుల్గా కూడా కూర చాలా టేస్ట్ ఉంటుంది. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఓపిక లేదు. ఏమో వాయిస్ ఎలా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడైతే కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం సేపు సిమ్లో పెట్టేస్తే అంతే వంకాయ రొయ్యలు అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కూర స్టవ్ అది ఆపేసాను కదా. ఇందాక అవన్నీ కడిగాను కదా గిన్నెలు. అలా కడిగేసిన తర్వాత అవి ఆరిపోయినాయి కొంచెం. నేను ఇలాగా సర్దేసుకుంటున్నాను అనమాట. అవి ఏంటంటే రోజు మనం భోజనం చేయడానికి, టిఫిన్ చేయడానికి ఆ ప్లేట్లు అలా దగ్గరగా పెట్టుకుంటాను అనమాట. అన్నిటిలో కలపకుండా డైలీ వాడేవి అలా పెట్టేసుకుంటాను. ఇక్కడైతే ఒక చిన్న టేబుల్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వండినవి పెట్టుకోవడానికి నాకు ప్లేస్ లేదన్నమాట. అందుకోసం అక్కడ చిన్న టేబుల్ వేసుకుంటాను. అవన్నీ ఆ టేబుల్ మీద పెట్టేసుకుంటాను. మనం భోజనం చేసే టైంకి అవి అన్నీ హాల్లోకి పట్టుకెళ్ళిపోయి అయితే అక్కడ కూర్చొని తింటాము. ఇది జస్ట్ వండుకున్నవన్నీ అక్కడ పెట్టడానికి మాత్రమే అలాగమాట. అన్నీ సర్దేశానండి. అన్నీ నీట్గా చేసేసుకుని రెడీ చేసేసాను. ఏదైనా పని ఉంటే కూడా నిద్ర పట్టదు కదా. ఇదే ఒకసారి చూసేయండి కూరలు అవి. ఇక్కడ రైస్ కూడా అన్నీ రెడీగా పెట్టేసుకుని చక్కటి కమ్మనైన పెరుగండి. ఇవాళ నాకు పెరిగాను నేను అనుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు